హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 3 అయింది. లంచ్ చేసి గిన్నెలన్నీ క్లీన్ చేసి వచ్చిన తర్వాత మా చిన్ను కూడా స్నానం చేసి వచ్చాడు. ఇంకా వచ్చిన తర్వాత స్టడీ అయితే స్టార్ట్ చేశాము. రేపటి నుండి అంటే ఏప్రిల్ 9th నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. రేపు తెలుగు ఎగ్జాము. ఇంకా ట్యూషన్ టీచర్ లేదు. ట్యూషన్ కూడా లేదనమాట. అంటే ఈ ఏరియాలో పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ అయిపోయి 10 డేస్ అయినాయి. హాలిడేస్ కూడా ఇచ్చారనమాట. ఇంకా తనైతే ట్యూషన్ టీచర్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా మా చిన్నునేమో అంతకుముందు పాత ఏరియాలో ఉన్నప్పుడు అదే స్కూల్ అనమాట. ఇంకా స్కూల్ అయితే చేంజ్ చేసే ఉద్దేశం అయితే లేదు. 10th వరకు కూడా ఇంకా అదే స్కూల్లో అయితే ఉంచి చదివిస్తాము. ఇంకా స్టడీ అయితే స్టార్ట్ చేశాడనమాట. తనకి కొన్ని తెలియకపోతే ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా తెలుగు అనుకుంటాం కానీ చాలా హార్డ్ అండి సబ్జెక్టు. ప్రతిదీ అన్నీ ఉంటాయి, గ్రామర్ అవన్నీ ఉంటాయి కదా, కొంచెం హెడేక్ అనిపిస్తుంది అనమాట. ఇంకా అక్కడక్కడ అడుగుతూ ఉంటే నేను చదివి చెప్తున్నాను. ప్లస్ ఏంటంటే తెలియని వాటికి మీనింగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ ఇద్దరం కూడా పడుకోలేదు. ఇంకా ఈవినింగ్ పనులుంటాయి కదా, మళ్ళీ కుకింగ్ సెక్షన్ అని మా నాని వస్తాడు డ్యూటీ నుంచి. ఇంకా తనకి ఏమన్నా తినేయన్నా తాగేయన్నా ఇస్తే మళ్ళీ ఇంకా తన దగ్గరే వర్క్ ఉంటుందనేసి ఆఫ్టర్నూన్ నిద్రపోకుండా స్టడీ చేయమంటే ఇంకా నా దగ్గరే కూర్చొని స్టడీ అయితే చేస్తున్నాడు. ఇంకా ఈ టైంలో ట్యూషన్ లేదు, కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇంట్లో కొంచెం ఎట్లయినా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. చదివే పిల్లలకి ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మైండ్ డైవర్ట్ అవుతుంది కదా. అదే ట్యూషన్‌లో ఉన్నట్లయితే ఇంకా స్టడీ మీదనే కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుందనమాట. ఇంకా ఇంట్లో ఏందంటే మనం ఆ వర్క్, ఈ వర్క్ చేస్తుంటే మనల్ని చూడడం, మనతో మాట్లాడడం చేస్తూ ఉంటారు గదా. ఇంకొంచెం ఇబ్బంది అనిపించిందనమాట. ఇంకా మా చిన్ను అయితే ఇంకా అట్లేం చేయలేండి. కాకపోతే నేనే ఫీల్ అయ్యాను, ఇబ్బంది పడతాడేమో అనుకుంటున్నాను. కాకపోతే ట్యూషన్‌లో అయితే ఇంకా మొత్తం కాన్సంట్రేషన్ అంతా స్టడీ మీదే ఉంటుంది గదా. తనకి డిస్టర్బెన్స్ గూడా అనిపించదు. ఏం చేస్తాం, కొన్ని కొన్ని పరిస్థితులనైతే ఎదుర్కోవాలి. కాకపోతే ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్స్ గదా. ఫైనల్ ఎగ్జామ్స్ మూమెంట్‌లో ట్యూషన్ లేకపోయేసరికి అంటే ఇయర్ అంతా కష్టపడిన రిజల్ట్ అనేది ఫైనల్ దాంట్లోనే వస్తుంది గదా. ఇంక అప్పుడే కొంచెం బాధ అనిపించింది. ఇంకా దగ్గరే ఉండి చదివిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇంట్లో వర్క్ అయితే ఏం లేదు. ఇక మార్నింగ్ ఏమో మ్యాంగోస్ వచ్చాయి కదా, మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. మా నాని వచ్చిన తర్వాత కట్ చేయాలి. ఇంతకీ మీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ ఇచ్చారా? కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ 5 అయింది. ఇంకా అక్కడే కూర్చొని కిందే కూర్చొని స్టడీ చేసేసరికి బాగా నడుము నొప్పులేసిందనమాట. పాపం మా చిన్ను కూడా నాతో పాటే కూర్చున్నాడు. ఇంకా చైర్‌లో కూర్చొని చదువుకో అమ్మా అంటే, నీ దగ్గరే కూర్చుంటాను మమ్మీ, ఇంకా మళ్ళీ అక్కడికేమి వెళ్ళనులే, నీ దగ్గరే కూర్చుంటా అని నా దగ్గరే కూర్చున్నాడు 2 అవర్స్ కూడా. ఇంకా అట్లనే కూర్చునేసరికి ఒక్కసారిగా లేవలేకపోయామన్నమాట. 2 అవర్స్ అయింది. కంటిన్యూగా స్టడీ అయితే చేస్తున్నాడు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను అడుగుతున్నాడు. ఆ డౌట్స్ అయితే క్లియర్ చేస్తున్నాను. హార్డ్ వర్క్ బాగా చేస్తాడు. ఇంకా బాగా చదవాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, క్లాస్ ఫస్ట్ కాదండి స్కూల్ ఫస్ట్ రావాలనే బాగా మైండ్‌లో ఉంటదనమాట. అందుకైతే హార్డ్ వర్క్ బాగా చేస్తాడనమాట. మనం ఫీజులు ఎంత కట్టినా కూడా కొంతమంది చదవని పిల్లలుంటారు. పేరెంట్స్ అప్పుడు బాధపడుతుంటారనమాట. అందరితో పాటు సమానంగా మేము కూడా ఫీజు కడుతున్నాం కదా, మా మా బాబుకి గానీ, మా పాపకి గానీ చదువు రావట్లేదని చాలామంది పేరెంట్స్ ఇబ్బంది పడుతుంటారు కదా. నాకైతే నిజంగా చెప్తున్నానండి, ఆ ఫీల్ అయితే, ఆ కష్టమైతే నాకు లేదు. మేము కట్టిన ఫీజులకు గానీ, వాడు తినే తిండికి గానీ కరెక్ట్ న్యాయం చేస్తాడనమాట మా చిన్ను. ఈ విషయంలో నేనొక మదర్‌గా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. వాడంతా హార్డ్ వర్క్ చేస్తాడనమాట. ఇంకా నెక్స్ట్ ఏందంటే మా నాన్న ఎప్పుడో మార్నింగ్ ఎళ్తాడు, నైట్ ఒస్తాడు. ఇంకా తను హార్డ్ వర్క్ చేసే విషయం నాకొక్కదానికే తెలుసు. అంటే నేను వచ్చిన తర్వాత మా నాన్నకి చెప్తాను, బాగా చదువుతాడని చెప్తాను గానీ, ఇంకా తనకి టైం ఉండదు గాబట్టి తన వర్క్ తను చూసుకుంటాడు. ఇంకా ఎక్కువ మా చిన్నుతో ఉన్నది అంటే నేనొక్కదాన్నే అనమాట. ఇంకా మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడు. ఇంకా మేమందరం గూడా ఫ్యామిలీతో కలిసి బయటికెళ్ళడానికే ఎక్కువ ఇష్టపడతాం అనమాట. అందుకే ఒక్కదాన్నయితే వెళ్ళను. అందరూ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఫ్యామిలీతో ఎంజాయ్ అయితే చేస్తాను. నాకు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడమే ఇష్టం. ట్యూషన్ టీచర్‌కి కాల్ చేశాను. నిన్న లిఫ్ట్ చేయలేదు. ఒకవేళ కాల్ బ్యాక్ చేస్తే గనక ఇంకా రమ్మనే చెప్తాను. ఎందుకంటే ఎంత చదివే పిల్లలకైనా మ్యాథ్స్‌లో అయితే డౌట్స్ ఉంటాయి గదా. నేను మ్యాథ్స్ చెప్పలేను. మ్యాథ్స్ అయితే నేను 7th వరకు పర్ఫెక్ట్‌గా చెప్తాను కానీ ఇంకా 8th, 9th, 10th అయితే చెప్పలేననమాట.
లాస్ట్ ఇయర్ మా నానినే మ్యాథ్స్ అయితే చెప్పారు. తనకి టైం ఉండట్లేదని స్పెషల్‌గా ట్యూషన్ పెట్టించింది కూడా దానికోసమే అనమాట. ఇంకా మ్యాథ్స్‌లో ఎంత చదివే పిల్లలకైనా డౌట్స్ ఉంటాయి కదా! ఇంకా ఈ టైంలో టీచర్ లేకపోతే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఇక టైం ఈవినింగ్ 5 అయింది. స్వీట్ కార్న్ బూరెలైతే తింటున్నాం. బూరెలు కాదండి బోండాలు. స్టడీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా లేసి నేను కిచెన్‌లోకెళ్ళి ఫ్రిడ్జ్‌లో ఉన్న మ్యాంగోస్ అయితే తీసి ఇంకా బౌల్‌లో పెట్టేసా అనమాట. మా నాన్న నైట్ వస్తాడు గదా! ఇంకా తను వచ్చేటప్పటికి ఈ ఫ్రిడ్జ్‌లో ఉంటాయి కాబట్టి కూలింగ్‌గా ఉంటాయి. ఇంకా వాటిని కడిగేసి అంటే వాటర్‌లో కడిగేసి కొద్దిసేపు నానబెడితే వాటి మీద ఉన్నటువంటి డస్ట్ ఏమైనా ఉంటే పోతుందనేసి ఇంకా కిచెన్‌లోకైతే వచ్చాను. 2 మ్యాంగోస్ అయితే తీసా అనమాట. తనేమో స్వీట్ తినడు అంత. నేను మీడియంగా తింటాను. స్వీట్ అయినా, హాట్ అయినా మీడియంగా తింటాను. కానీ మా నాని అయితే అసలు స్వీట్ తినడు. ఏదో కొంచెం టేస్ట్ చేస్తాడు గానీ, ఇంకా స్వీట్ వద్దని చెప్తాడనమాట. ఇంకా అందుకని తన కోసమైతే 2 మ్యాంగోస్ అయితే తీసి బయట పెట్టాను. తనకి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. మ్యాంగోస్ కర్డ్ రైస్‌లో గానీ, లేదా మ్యాంగో జ్యూస్ చేయమని చెప్తాడనమాట. లేదంటే మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయమని చెప్తాడు. స్పెషల్‌గా తన కోసమే తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ ఉప్పు నీటిలో నానబెట్టిన తర్వాత ఇంకా 1 ఆర్ 2 టైమ్స్ అయితే వాష్ చేసి నీట్‌గా ఇంకా కాటన్ క్లాత్ అయితే తుడిచేసాను. నెక్స్ట్ మా నాని వచ్చే టైం కూడా అయిందనమాట. కట్ చేసి పెడితే ఇంకా వచ్చిన తర్వాత ఇస్తే తినేస్తాడు కదా! మళ్ళీ లేట్ ఎందుకు. ఇంకా మా నాన్నకేమో మ్యాంగోస్ పైన ఇట్లా పీల్ ఉంటుంది కదా! ఆ పీల్ కంప్లీట్‌గా తీయాలి. పీల్ ఉంటే అసలు తినడనమాట. ఆ పీల్ తీసి పీసెస్‌గా కట్ చేసి ఇవ్వాలనమాట. ఇంకా నేను పీల్ తీసేటప్పుడు కొంచెం మందంగా వస్తే ఇంకా అది నోట్లో వేసుకున్నాను. తియ్యగా ఉంది. ఫస్ట్ భయమేసింది. మ్యాంగోస్ తీసుకున్నప్పుడు పుల్లగా ఉంటాయో అని భయమేసింది. కాకపోతే తన దగ్గర నేను 3 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా వస్తుంటాడనమాట. ఆటోలో తీసుకొని వస్తాడు మామిడి పండ్లని. కాకపోతే మస్తు స్వీట్‌గా ఉంటాయి. ఇంకా వాళ్ళ తోటలోయో ఏమో గానీ ఎవ్రీ ఇయర్ సమ్మర్ సీజన్‌లోనే వస్తాడు. ఓన్లీ మ్యాంగోసే అమ్ముతాడు. ఇంకా తింటే మాత్రం అసలు సూపర్ టేస్టు. ఎంత స్వీట్‌గా ఉన్నాయో ఇంకా పీల్ తీసుకుంటేనే నేనైతే ఒక్కొక్క ముక్క నోట్లో వేసుకొని తింటున్నాను. ఇంకా ఈ 2 మ్యాంగోస్ కూడా కట్ చేసి పీసులుగా చేసి ఇంకా బాక్స్‌లో పెడితే వచ్చిన తర్వాత తినేస్తాడు. నేనైతే కట్ చేశాను. ఒక మ్యాంగోనో మా చిన్ను తింటా అంటే ఇంకా తనకు కూడా తినిపించాను. తనేమో తన బెడ్‌రూమ్‌లో ఉన్నాడు. ఏదో వర్క్ చేస్తున్నాడులేండి. ఇంకా నేనేమో కిచెన్‌లోకి వచ్చాననమాట. ఇంకా రైస్ అవి కడగాలి కదా! ఇక నైట్ మళ్ళీ డిన్నర్ స్టార్ట్ చేయాలి కదా! అందుకే ముందు ఇవి కట్ చేసి పెడితే ఇంకా వీటి పని అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. మస్తు వేడిగా ఉంది ఇంట్లో. ఇక నిన్న గాలిదుమ్ము వచ్చింది కానీ ఒక్క చినుకు కూడా పడలేదనమాట. గాలిదుమ్ము మాత్రం దుమ్ము రేపింది. అసలు ఎక్కడెక్కడో చెత్త మొత్తం కొట్టుకొచ్చిందనమాట ఇంటి చుట్టూ కూడా. ఇక పొద్దున అవన్నీ ఊడ్చేసరికే తల ప్రాణం తక్కువచ్చిందనుకోండి. మస్తు వర్క్ అనమాట మార్నింగ్. ఇట్లా వర్షం పడితే అంత దుమ్ము లేవదు కానీ వర్షం రాకముందే గాలిదుమ్ము వచ్చిందనుకోండి అసలు వర్షం రాదు. వర్షం వచ్చిన తర్వాత ఎంత గాలి వచ్చినా ఏం కాదు. ఇంకా గాలిదుమ్మే స్టార్ట్ అయిందంటే వర్షం తక్కువనే పడుతుందని చెప్పాలన్నమాట. ఇంకా నెక్స్ట్ సిటీలో కూడా అంతే ఉందిలేండి. సిటీలో కూడా అట్లా గాలిదుమ్మే వచ్చిందంట. కొంచెం వర్షం పడిందంట. ఇక్కడ మా చిన్ను ఏమో ఉరుక్కుంటూ వస్తున్నాడు. మొబైల్ ఏదో చూపిస్తున్నాడు. ఏదో రోబో గురించి ఏదో చూపిస్తున్నాడు అనమాట. మస్తు టాలెంట్ ఏదేదో చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా బ్రెయిన్కి పని చెప్తూనే ఉంటాడు. ఖాళీగా అయితే అస్సలు ఉండడు. ఎందుకు నాన్న అంత టెన్షన్ తీసుకుంటావు, కొంచెం ఫ్రీ మైండ్గా ఉండొచ్చు కదా అంటే ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాడనమాట. నాకేమో ఇంకా ఊరికే ఇంకా స్టడీనైనా కొంచెం మైండ్ కూడా ఫ్రెష్గా ఉంచుకోవాలి, ఎప్పుడు దాని మీదే కాన్సన్ట్రేషన్ వద్దమ్మా అని చెప్తాను. ఇంకా పిల్లలు కదా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో పిల్లలు ఏంటంటే బాగా నేర్చుకోవాలి, ఏదో సాధించాలి అనుకుంటారు. అట్లా మ్యాంగోస్ అయితే కట్ చేశాను. మా చిన్నుకు కూడా తినిపించాలండి. అది వీడియోలో అయితే చూపించలేదు. నేను ఒక పీస్ అయితే నోట్లో వేసుకున్నాను. మస్తు స్వీట్గా ఉంది. మా నాన్నకి వస్తే ఇవ్వాలి. మా నాన్నకి వచ్చిన తర్వాత మ్యాంగోస్ అయితే ఇస్తే తను కూడా తిన్నాడు. ఇంకా తను ఒక్కడే తినలేదండి. తన పేరు చెప్పుకొని మీ ఇద్దరం కూడా తిన్నాం అనమాట. కట్ చేసింది 2 కాయలే కానీ మేము ముగ్గురం కూడా షేర్ చేసుకున్నాము. నెక్స్ట్ డిన్నర్లోకి అయితే ఇంకా క్యాప్సికమ్ కర్రీ, ఇటువైపు ఏమో వైట్ రైస్ కుక్ అవుతుంది. ఇంకా కిరాణానికి అయితే వెళ్ళి రావాలి. రైస్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 8:30కి డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము. మా చిన్నుకి మా నాన్నకి అయితే కలిపి స్పూన్ వేసి ఇచ్చాను. ఇంకా వాళ్ళు తినేశారు. తర్వాత నేను తిన్నాను అనమాట. తిన్న తర్వాత గిన్నెలన్నీ కూడా సింక్లో వేసి క్లీన్ చేసి ఇంకా నెట్ బాస్కెట్ అయితే వేసాను. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ ఉంటే తీసి వాటర్లో వేసి ఇంకా అవి కూలింగ్ తగ్గిన తర్వాత
పాలు కాబెట్టేసి తోడైతే పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ 9:15కి కిరాణా స్టోర్కి అయితే వెళ్ళి కిరాణా సరుకులు అయితే తీసుకొచ్చాము. అయితే కొన్ని కిరాణా స్టోర్లో అయితే దొరకలేదు, తెప్పిస్తా అని చెప్పాడనమాట. ఉన్న సరుకులు మాత్రమే తీసుకొచ్చాను. ఇంకా నెక్స్ట్ ఇందులో ఏంటంటే గ్రీన్ చిల్లీ సాస్ బాటిల్ ఉంటే ఇంకా తీస్తున్నాను అనమాట. అంటే బ్యాగ్ అటు ఇటు వేసేటప్పుడు మళ్ళీ పగిలిపోతుంది అనేసి తీసాను. ఇంకా అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా వెనిగర్ అవి అయితే దొరకలేదు. 2-3 డేస్ అయిన తర్వాత కాల్ చేస్తా అని చెప్పారనమాట. ఇంకా నెక్స్ట్ మా చిన్ను అయితే పడుకున్నాడు. ఇంకా నేను వాకిలి ఊడ్చి చల్లి ముగ్గు కూడా పెట్టేసి వచ్చాను. అందరికీ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.